అందరికీ నమస్కారం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ నారు యాతలు ఈరోజే దిగడం ఫుల్ వర్కింగ్ ఉండడం వల్ల ప్రత్యక్షంగా మేము అక్కడ ఆ ప్రోగ్రాంకి హాజరు కాలేక ఇట్లా వీడియో పరంగా తీయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే మా సుందరం బావగారు రైల్వేలు ఆయన జాబ్ చేస్తూ ఈ రేపు 31వ తేదీన పదవీ విరమణ చేయడం జరిగింది. హైదరాబాదులో అక్కడ పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంకి హాజరు కావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఈ నార్యాతలు ఈ బిజీ షెడ్యూల్ వల్ల మేము హాజరు కాలేకపోయినాము. అందువల్ల ఆ అభిలాష అనేది మాకు ఆయనంటే అంత అభిమానం. ఈ విధంగా వీడియో పరంగా తీస్తున్నాం. పర్సనల్గాను మనిషి జీవితంలో కొన్ని రోజులు చాలా మెమరీస్గా వాళ్ళ జీవితాల్లో నిలిచిపోతాయి. అవి ఏమిటి అంటే ఆ ప్రతి వ్యక్తికి పుట్టినరోజు, పెళ్లి రోజు, జీవితంలో ఉద్యోగంలో చేరిన రోజు, అదేవిధంగా ఆ ఉద్యోగాన్ని పూర్తి చేసి రిటైర్మెంట్, ఇంగ్లీష్లో, తెలుగులో అయితే పదవీ విరమణ అంటారు. ఆ విధంగా ఇటువంటి రోజులు నిలబడిపోతాయి. అలాంటి ఘట్టం ఈరోజు మా సుందరం బావ గారికి జరగడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఎంతమంది అయినా అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ, రైల్వే కానీ, ఏదైనా అధికారులుగా ఉన్నతాధికారులుగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళల్లో చాలా అరుదుగా కొంతమంది ఉత్తమ అధికారులుగా, ఉత్తమ ఉద్యోగస్తులుగా ఉండడం అనేది చాలా కష్టం. ఆ విధంగా ఉత్తమ కర్తవ్య ధర్మాన్ని చేసిన ఒక మంచి ఉద్యోగస్తుడిగా సుందరం బావకి ఆ క్రెడిట్ ఉంది. ఆ అంకిత భావం కానీ, ప్రతి రోజు కర్తవ్య ధర్మాన్ని నీట్గా చేయడం, ఆ విధంగా ప్రతి ఒక్కరు మన్నలను పొందడం, అది ఆయన సంగతి ఉద్యోగాల పరంగా. తరువాత ఆయన మాకు బంధువు. మా చెల్లెలు అనిత అని 97లో మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఆయన మాకు సుందరం బావ. సుందరం బావ ఎస్ అనే అక్షరంతో మొదలవుద్ది. ఎస్ అంటే సంతోషం, అది ఎప్పుడు మీ ప్లేస్లో ఎప్పుడు ఉంటుంది. ఈ ఎస్ అంటే సక్సెస్, అది మీకు ఎప్పుడు ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మా దృష్టిలో, నేను అసలు ఉద్యోగస్తుగా రిటైర్డ్ అయినావంటే నేను నమ్మలేకపోతున్నాను. నా దృష్టిలో ఎప్పుడు 30 ఏళ్ళ కుర్రోడుగానే ఉన్నావు నువ్వు. కాబట్టి ఆ ఉద్యోగం విరమణ చేసిన తర్వాత ఒక ఈ సమాజంలో రిటైర్మెంట్ లేని వృత్తి అంటూ ఏమైనా ఉంటే అది అగ్రికల్చర్, ఫార్మర్స్, రైతు వృత్తి. మీరు ఆ రైతుల పొలాలన్నా కూడా అద్భుతంగా మీరు ఉద్యోగం చేసే రోజుల్లోనే చేశారు. ఉద్యోగం చేసిన తర్వాత కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా పొలాల్లో తిరిగి చక్కగా హ్యాపీగా నిత్య విద్యార్థిలాగా మీరు అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో సంగతి ఏంటంటే బంధువులు ఎంతమంది అయినా ఉంటారు. ఆపదల్లో ఆదుకునే ఆ ఆపద్ బంధువులు చాలా తక్కువ ఉంటారు. ఆ విధంగా మేము హైదరాబాద్లో వచ్చినప్పుడు 2022లో ఆడ కొన్ని విషాదమైన సంఘటనల్లో మీరు చూపించిన అభిమానం మేము ఎప్పుడు మర్చిపోలేనిది. ఈ విధంగా మా చెల్లెలు అనితకి కానీ, అక్కడ మన నాని, ఆ పాప అందరికి కానీ, ఆ పాప సన్నీకి, అమ్మాయి పేరు శ్రీప్రియ, అందరికీ, వాళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలుపుతున్నాను. నాన్న ఖచ్చితంగా వచ్చేవాళ్ళే. రేపు నెల్లూరు మీటింగ్లో తప్పకుండా అటెండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాత్రికి హైదరాబాద్కు పోవాల్సినటువంటి ఉండింది. అంటే మామయ్య సుందరం మామగారు మనకు బాగా కావాల్సిన వాళ్ళు, అత్యంత బంధువులు, శ్రేయాభిలాషులలో నెంబర్ 1 మెయిన్ పర్సన్ మామగారు. నార్యాతలు, అందులో రేపు నెల అయిపోతుంది, జూన్ రాబోతా ఉంది. తెలంగాణ సోనా రైస్ రిలీజ్ చేయడానికి కొన్ని మనం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా సరే మీరు ఆ వీడియో రూపంలో చూడాలని, ఇప్పుడు ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఇలా అన్ని భాగాల్లో ముందు అప్పుడు చెప్పడం జరిగింది మీకు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉందని. ప్రొసీడ్ హర్ష, మీ వెనకాల మేము ఉంటామని అండదండలో చూపించినట్టు ప్రోత్సాహం అభినందించడంలో నెంబర్ 1గా ఉంటారు మామగారు. మామయ్య గారికి పదవి విరమణ చేయడం జరుగుతూ ఉంది. పదవి విరమణ శుభాకాంక్షలు. ఏదైనా సరే ఒక స్థాయికి పోయిన తర్వాత రిటైర్మెంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది, ఏ వృత్తులు అయినా సరే. కానీ వ్యవసాయ వృత్తులు అలా కాదు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు వ్యవసాయం చేసుకోవచ్చు. అది కూడా ప్రకృతి వ్యవసాయం CVR పద్ధతిలో వ్యవసాయం చేసుకోవచ్చు అని మీరు రిటైర్డ్ అయిపోయి ఆ తర్వాత హ్యాపీ లైఫ్. ఇక రాబోయే రోజులంతా ఇక మీరు చూస్తారు
ఏదైనా సరే ఒక కష్టాన్ని కూడా ఇష్టంగా కానీ చేసే పని అయితే ఇక ఆ రంగంలో విజయం సాధించాలి. అది ఏ వయసు అయినా సరే. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కదా ఇంకా అంతా అయిపోయింది అనుకుంటే కాదు. అక్కడి నుంచి ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. ఇంకా మీరు కూడా ఇంకా మన తల మంచి వాస్తవ్యులు కాబట్టి పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక మనం జాగ్రత్తగా చేసుకొని ముందుకు పోగలం. ఏది ఏమైనా ముందుగా మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా నుండి టీం మెంబర్స్, హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరపు నుండి మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ.